ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇటీవల చనిపోయిన టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. సికింద్రాబాద్ లో ఉన్న కార్యకర్త ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిబాబాను కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఎన్టీఆర్ అభిమాని అని, అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసమే పనిచేశారని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ రోజు ఎంతో బాధాకరమైన రోజు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆవిర్భించిన చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరడం, అక్కడి నుంచి అనునిత్యం పార్టీ కోసం పనిచేయడం, పార్టీ కోసం ఎనలేని సేవలు అందించాడు. చివరి రోజుల్లో కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే వీల్ చైర్ లో వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీకి పనిచేశాడు. ఒక కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తి. 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్డ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేయడం, అదే మాదిరిగా అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం, ప్రభుత్వంలో భాగస్వామి కావడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఇటీవల కొంత సుస్థి కావడం, ఆ సుస్థి అయినప్పుడు ఆయన మామూలుగా ఆయన చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడొచ్చినా పార్టీ ఆఫీసులో స్వాగతం పలుకుతూ నిరంతరం పార్టీ కోసం పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా పార్టీయే కుటుంబంగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు 3 కుమారులు, భార్య ఉంది. వారిని కూడా పరామర్శించాను. పార్టీకు ఆయన సొంతం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అందుకే నా కుటుంబానికి కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కొన్ని సమస్యలున్నాయి, ఆ సమస్యలని పరిష్కారం చేసి మళ్లీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా నేను తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సాయిబాబా మరణం పట్ల నేను చాలా బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఎంతో బాధాకరమైన ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.